guys, welcome back to my channel. If you are seeing me for the first time, please subscribe my channel and activate your bell symbol. So, ఈరోజు మన టాపిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, జామెట్రిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో దేనికైనా సరే మనకి 1 to 20 ఎలిమెంట్స్ అనేవి కంపల్సరీగా తెలియాలి ముందుగానే. అవన్నీ కంపల్సరీగా మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎలాగా అంటే ఆ ఎలక్ట్రాన్స్ ఆ సెల్స్లో ఎలా ఫిల్ అవుతాయి, వీటిని సెల్స్ అని అంటారని అందరికీ తెలిసిందే కదా. సో ఈ సెల్స్లో ఆ మధ్యలో దీంట్లో ఇది న్యూక్లియస్ అని అంటారు. ఆ న్యూక్లియస్లో ప్రోటాన్స్ ప్లస్ ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఉంటాయి. ఈ సెల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఏ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండగలవో అన్నదానికి బోర్ అనే సైంటిస్ట్ మనకి ఒక ఫార్ములా ఇచ్చారు. అదేంటంటే 2n². ఈ సెల్స్ అనేటిని మనం n = ఇది 1, n = 2, n = 3, ఇది n = 4 అని అనుకున్నాం అనుకో. ఈ ఎన్ని సెల్స్ ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ సెల్స్ ని మనం n అనుకున్నాం అనుకో. ఈ 2n² లో అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో n = 1 కదా ఆ ఫస్ట్ ఎలక్ట్రాన్, సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 ఎలక్ట్రాన్స్. సో మనకి తెలిసింది ఏంటంటే ఈ kn mn అనే సెల్స్ మనం ఇచ్చుకున్నాం అనుకో. ఈ k ఎలక్ట్రాన్ లో 2 ఎలక్ట్రాన్స్ అనేవి మాత్రమే ఉండగలవు. నెక్స్ట్ n అనే ఎలక్ట్రాన్ సెల్ లో మళ్ళీ మనం చూసుకున్నాం అనుకో 2 × 2². సో 2 2s are 4 and 4 2s are 8. సో ఈ n సెల్ లో మనకి 8 ఎలక్ట్రాన్స్ అనేవి మాక్సిమం ఉండగలవు. నెక్స్ట్ అలాగే m కూడా మనం ట్రై చేసాం అనుకో 2 × 3² 9 and 9 2s are 18. సో దీంట్లో 18 అనేవి ఉంటాయి. సో దీంట్లో 2, దీంట్లో 18, దీంట్లో 8 and దీంట్లో 18, దీంట్లో 32. అలా చేసుకున్నాం అనుకో మనకి ఎన్ని సెల్స్ లో ఎన్ని ఉండాలో మాక్సిమం కెపాసిటీ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ దీంట్లో తెలుసుకున్నట్టే మనకు న్యూక్లియస్ అని అంటారు. దీన్ని న్యూక్లియస్ అని అంటారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ మనం తీసుకున్నాం అంటే హైడ్రోజన్ కు ఎన్ని అటామిక్ నెంబర్ అంటే 1. సో దీంట్లో 2 ఉండొచ్చు. సో 1 ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉంటుంది. అదే ఇప్పుడు హీలియం అనుకుంటే 2 ఎలక్ట్రాన్స్. సో దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ కూడా ఉండొచ్చు కాబట్టి దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఇలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం. సో 2 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి లిథియం నెంబర్ ఇస్ 3. 1 మోర్ ఎక్కడికి ఉంటుంది, ఈ సేమ్ షెల్ లో ఉండదు కదా, ఎందుకంటే మాక్సిమం కేలో షెల్ లో ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండగలవు. సో 2 ఎలక్ట్రాన్స్ కంటే ఎక్కువ లిథియం కి 3 ఎలక్ట్రాన్స్, అది ఎక్కడ ఉంటుంది? సో ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ షెల్. నెక్స్ట్ షెల్ ఏంటి? ఎల్ షెల్. ఎల్ షెల్ లో 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉండగలవు. 8 ఎలక్ట్రాన్స్ ఉండగలవు కాబట్టి లిథియం ఇంకొక ఎలక్ట్రాన్ ఏమో ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏమో బెరీలియం. సో 1 మోర్ ఎలక్ట్రాన్, 8 ఎలక్ట్రాన్స్ వరకు ఉండగలవు కాబట్టి 1 మోర్ ఎలక్ట్రాన్ అనేది అక్కడికి వస్తుంది. నెక్స్ట్ బోరాన్. సో 1 మోర్ ఎలక్ట్రాన్. 1 2 3 4 5. బోరాన్ నెంబర్ ఇస్ 5, సో 5 will be filled here. నెక్స్ట్ ఇస్ కార్బన్. కార్బన్ లో 1 మోర్ ఆటమ్ ఎక్కడే ఫిల్ అవుతుంది. నైట్రోజన్ 1 మోర్ 1. అండ్ ఆక్సిజన్. సో దీని ఆక్సిజన్ తో మనకి కంప్లీట్ గా 1 2 3 4 5 6 7 8 అనేవి. నెక్స్ట్ ఫ్లోరిన్. ఫ్లోరిన్ కూడా ఇక్కడ ఒక 1 ఎలక్ట్రాన్ అండ్ నెక్స్ట్ ఇస్ నియాన్. ఇలా ఫిల్ అయిపోయి ఈ ఎల్ సెల్ కూడా కంప్లీట్ గా ఫిల్ అయిపోయింది. సో వాట్ దే విల్ డూ నౌ, 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉండగలనిస్తే మనం 8 వరకు ఫిల్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? సోడియం. సోడియం ఇంకొక ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది? సో ఈ సోడియం ఎలక్ట్రాన్ ఏమో ఇక్కడ ఫిల్ అవుతుంది. ఏంటి ఇప్పుడు ఫస్ట్ కే షెల్ అయిపోయింది, ఎల్ షెల్ అయిపోయింది, ఎం షెల్ లో నెక్స్ట్ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. సో జామెట్రిక్ ఎలక్ట్రాన్ కాన్ఫిగర్ అదే ఎంత మనం ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వగలవో అవి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అలా నెక్స్ట్ షెల్స్ కి అలా వెళ్తూ ఉంటాయి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది అలా పెరుగుతూ వస్తుంది. ఎలిమెంట్స్ పెరుగుతున్నాయనుకో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది కూడా పెరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు మనం రాసుకున్నాం అనుకో హైడ్రోజన్. సో 1. సో దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది 1. హీలియం. హీలియం ఏమో 2. లిథియం 2 1 అండ్ బెరీలియం 2 2. ఇవన్నీ ఏంటి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. కార్బన్ 2 3. సారీ 2 సో కార్బన్ అనేది 6 కదా అటామిక్ నెంబర్. సో 2 and 4 ఇలా ఫిల్ అవుతుంటాయి. అలాగే మనం కిందకి వెళ్తుంటే ఎలా ఫిల్ అవుతాయో మనకి యూజువల్గా ఈ వీడియో మీరు కనుక కంప్లీట్ గా చూస్తే ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఎలా చేయాలో మనకి తెలిసిపోతుంది. సో అలాగే ప్రతి దానికి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ఉందో అలాగే జామెట్రిక్ కాన్ఫిగరేషన్ ఇలా ఈ స్ట్రక్చర్ లో మనం పెడితే దాన్ని జామెట్రిక్ కాన్ఫిగరేషన్ అంటారు. అదే నార్మల్ గా ఇలా నెంబర్ వైజ్ ఇచ్చేసాం అనుకో దాన్ని నార్మల్ గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో
జామెట్రిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ఇలా సెల్స్ అనేవి ఉంటాయి. సో మనం ఆక్సిజన్ తీసుకున్నాం అనుకో, ఫస్ట్ ఇది న్యూక్లియస్ అనేది ఇక్కడ మనం ఏ నెంబర్ రాయక్కర్లేదు. సో ఈ ఫస్ట్ సెల్ లో ఎన్ని ఉండాలి, ఆక్సిజన్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రాసుకోవాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కావాలంటే 8 కదా అటామిక్ నెంబర్, 8 అటామిక్ నెంబర్ అయితే అది ఎలా డివిజన్ చేస్తాం, సో 2,6. సో డివైడ్ చేస్తాం 2,6. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ లో కే అనే ఎలక్ట్రానిక్ షెల్ లో మనం 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ చేస్తాం. సో మిగతా ఇంకా 6 ఉన్నవి ఇలా 1 2 3 4 5 6 అన్నీ ఇక్కడే ఫిల్ అవుతాయి. ఎందుకంటే ఆ మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండగలవు, 8 ఎలక్ట్రాన్స్ ఉండగలవు కాబట్టి అన్నీ ఇక్కడే ఫిల్ అయిపోతాయి. బట్ మనకి ఇంకోటి ఉంది, 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉండొచ్చు, బట్ నెక్స్ట్ దీంట్లో అనేది 18 ఎలక్ట్రాన్స్ కదా. సో 18 ఎలక్ట్రాన్స్ అనేవి కంప్లీట్ గా ఇక్కడ ఫిల్ అయిపోలేదు. ఎందుకంటే ఇంకొకటి ఇచ్చారు స్టేట్మెంట్, బోర్ అనే అతను ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు, 18 ఎలక్ట్రాన్స్ అనేవి ఎన్నున్నా అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ లో 8 అనేవి దాటకూడదు, 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలి. సో మళ్ళీ ఇప్పుడు ఈ 18 ఎలక్ట్రాన్స్ రాయాలంటే 8 10 8 అనేలాగా డివైడ్ అవుతుంది. సో ఈ 2 8 10 8 మొత్తం ఇలా వచ్చాయనుకో, మళ్ళీ ఇంకొక షెల్ పెరిగి 18 ఎలక్ట్రాన్స్ అనేవి ఒకే దాంట్లో ఉండకుండా నెక్స్ట్ షెల్ కి డివైడ్ అవుతుంటాయి. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అప్పుడు ఏమవుతుంది, 2 8 10 8 అలా అవుతుంది. నెక్స్ట్ మనం ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం తీసుకున్నాం అనుకో, మెగ్నీషియం సో అటామిక్ నెంబర్ ఎంత, 12. సో 12 కాబట్టి ఎలా రాసుకుంటాం దాన్ని, సో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే మెగ్నీషియం. సో మెగ్నీషియం ఒక అటామిక్ నెంబర్ ఎంత, 12. సో 12 అనేది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ముందు రాసుకోవాలి. సో ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ మెగ్నీషియం ఎంత అవుతుంది, సో 2 8 2. అదే సేమ్ మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది జామెట్రిక్ కాన్ఫిగరేషన్ లాగా రాసుకోవాలి. ఇది న్యూక్లియస్. సో ఫస్ట్ లో ఎన్ని ఉంటాయి, 2 1 and 2. నెక్స్ట్ 8 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ 2 వన్ మోర్ 2 అనేవి ఇలా ఫిల్ అవుతాయి. సో మొత్తం మెగ్నీషియం యొక్క జామెట్రిక్ కాన్ఫిగరేషన్ ఎలా వచ్చింది, 2 8 2 అలా ఫిల్ అవుతాయి. అదే మనం క్లోరిన్ చూసుకున్నాం అనుకో, క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత, 17. సో 17 అనేది ఎలా ఫిల్ అవుతుంది మనం ఇప్పుడు చూసుకుందాం. సో క్లోరిన్ 17 ని ఫస్ట్ ఎన్ని ఉండగలవు, సో 2, సెకండ్ లో 8 ఉండగలవు, సో 8. సో 10 అయ్యాయి, ఇంకా 7 ఉండిపోయాయి. ఆ 7 అనేది డైరెక్ట్ గా రాసుకోవచ్చు, ఎందుకంటే 18 ఎలక్ట్రాన్స్ మనం డైరెక్ట్ గా రాయలేం, కానీ 8 ఎలక్ట్రాన్స్ అనేది స్టెబిలిటీ యొక్క నెంబర్ కాబట్టి 8 ఎలక్ట్రాన్స్ అనేది రాసుకున్నాం. 8 కంటే 7 అనేది 1 ఇంకా తక్కువే ఉంది. సో పొటాషియం కాల్షియం వాటిలో ఈ 18 ఎలక్ట్రాన్స్ ఎలా డివైడ్ అవుతాయో అక్కడ చెప్పుకున్నాం. ఈ క్లోరిన్ లో 2 8 7 అనేది ఇలాగే సేమ్ ఇందాక చెప్పుకున్నట్టుగానే ఇక్కడ 2 ఇక్కడ 8 అండ్ ఇక్కడ 7 అనేవి ఫిల్ అవుతాయి. మనం ఇప్పుడు కాల్షియం చెప్పుకుందాం. కాల్షియం అటామిక్ నెంబర్ ఎంత, 20. సో కాల్షియం అటామిక్ నెంబర్ 20 కాబట్టి ఇప్పుడు మనకి ఈ యొక్క బోర్ ఇంకొక స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ సెల్ లో అనేవి 2, సెకండ్ సెల్ లో అనేవి 8, నెక్స్ట్ సెల్ లో ఫిల్ చేయడానికి 10 ఉన్నాయి మనకు. 18 నెక్స్ట్ సెల్ లో ఫిల్ అవ్వగలిసిన, బట్ ఇంకేంటి స్టేట్మెంట్, లాస్ట్ సెల్ లో 8 మాత్రమే ఉండగలవు. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండగలవు, 8 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండగలవు. సో మనం ఇప్పుడు ఎలా డైరెక్ట్ గా 10 రాసేస్తామా, నో, ఈ 10 అనేది డైరెక్ట్ గా రాయకుండా అది మళ్ళీ 8 and 2 గా డివైడ్ అవుతుంది. సో ఫస్ట్ 8 2 8 8 and 2 అలాగా ఫిల్ అవుతుంది. దాని యొక్క జామెట్రిక్ స్ట్రక్చర్ మనం ఇప్పుడు వేసుకుందాం. సో దాని యొక్క జామెట్రిక్ స్ట్రక్చర్ ఏమవుతుంది, ఇప్పుడు కాల్షియం అనేది మనకి ఎంత, 20. సో మనం దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమనుకున్నాం, 2 8 8 and 2. సో అలాగే NKLMN షెల్స్ అనేవి కావాలి. ఫస్ట్ ఇది న్యూక్లియస్ కదా, దాంట్లో ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేవి ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి బయట ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ 1 2 ఇక్కడ 3 4 5 6 7 8 అలా ఫిల్ అయ్యి నెక్స్ట్ దాంట్లో మళ్ళీ 8 ఉంటాయి. నెక్స్ట్ 1 మోర్ షెల్ లో 2 అనేవి ఎలక్ట్రాన్స్ అలా ఫిల్ అవుతాయి. సో కాల్షియం యొక్క జామెట్రిక్ కాన్ఫిగరేషన్ కూడా మనకి క్లియర్ అయిపోయింది. సో అలాగే ప్రతి ఒక్క జామెట్రిక్ కాన్ఫిగరేషన్ అనేది క్లియర్ గా మనం రాసుకోవచ్చు. బట్ ఈ యొక్క 18 అనే ఈ రాశి కంటే డైరెక్ట్ గా బోర్ యొక్క ఇంకొక స్టేట్మెంట్ యూజ్ చేసుకొని 8 and
కాన్ఫిగరేషన్ ఎంత 2. సో ఫస్ట్ లో కేలో ఎన్ని ఉండగలవు? కేలో 2 ఎలక్ట్రాన్స్ ఉండగలవు కదా. మనం ఆల్రెడీ ఫస్ట్ కే అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అంటే n = 1. సో కేలో 2 ఉండగలవు. సో మనకు దాని యొక్క అటామిక్ నెంబర్ కూడా 2. సో 2 and 2. సో 2 అనేవి కేలో కంప్లీట్ గా ఫిల్ అయిపోయాయి. సో కే అనేది హీలియం అనేది స్టెబిలైజ్ అంటే ఇదేమో ఇనర్ట్ గ్యాస్ అంటే 18th గ్రూప్ అనేది హీలియం అలాగే నియాన్ అలాంటివన్నీ కంప్లీట్ గా ఫిల్ అయిపోయాయి. స్టెబిలిటీ అనేది కంప్లీట్ గా ఉంది కాబట్టి వాటిని నోబుల్ గ్యాసెస్ అని, ఇనర్ట్ గ్యాసెస్ అని, 18th గ్రూప్ ఎలిమెంట్స్ అని, 0 గ్రూప్ ఎలిమెంట్స్ అని ఇలా వెరైటీ పేరుతో పిలుస్తారు. ఎందుకు అదంతా రీజన్ దే ఆర్ స్టెబిలైజ్ అంటే నేచర్ లో వాళ్ళు ఇంకా ఏ ఎలిమెంట్ తో వాళ్ళు కంబైన్ అవ్వరు. కంబైనింగ్ కెపాసిటీ అనేది కంప్లీట్ గా స్టెబిలైజ్ గా ఉంది. సో మనం ఇప్పుడు వీటి వల్ల బ్యాలెన్సీ అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఏంటి నెక్స్ట్ టాపిక్ ఏంటి? బ్యాలెన్సీ. సో బ్యాలెన్స్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం హైడ్రోజన్ తీసుకుందాం అనుకో. హైడ్రోజన్ అనేది ఎయిదర్ మెటల్ అవ్వచ్చు, ఎయిదర్ నాన్ మెటల్ అవ్వచ్చు. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? 1. అది ఎందుకు మెటల్ నాన్ మెటల్ రెండు అవ్వగలదు? దాని యొక్క కాన్ఫిగరేషన్ మనం ఏమనుకున్నాం? జస్ట్ ఇలా. సో ఓన్లీ 1 ఇస్ ద అటామిక్ కాన్ఫిగరేషన్. సో ఈ 1 అనేది ఏదో డొనేట్ చేసుకోగలదు, ఏదో మనకు యాక్సెప్ట్ కూడా చేయగలదు. సో డొనేటింగ్ కి యాక్సెప్టింగ్ కి మెయిన్ రీజన్ ఏంటి అంటే అవి నోబుల్ గ్యాసెస్ యొక్క ఎలక్ట్రానిక్ అంటే 18th గ్రూప్ యొక్క కాన్ఫిగరేషన్ అన్ని పొందాలి అని అనుకుంటాయి. 18th గ్రూప్ అంటే ఏంటి? నోబుల్ గ్యాసెస్. ఆ నోబుల్ గ్యాసెస్ ఏమని చెప్పుకున్నాం మనం? అది స్టెబిలైజ్డ్ ఎలక్ట్రాన్స్ అంటే వారి వేరే వాటితో రియాక్ట్ అవ్వలేవు. అన్ని నేచర్ లో ఉన్నవన్నీ అలాగే 18th గ్రూప్ లో ఉండేటట్టుగానే ఉండాలనుకుంటాయి. అంటే నోబుల్ గ్యాసెస్ లాగా ఉండాలనుకుంటాయి. సో నోబుల్ గ్యాసెస్ అంటే ఏమనుకున్నాం? 2 ఎలక్ట్రాన్స్ అని ఉండాలని. 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి, లేకపోతే 0 ఉండాలి. సో ఈ 1 అనేది తను ఏదో 1+ అవ్వచ్చు, 1- అవ్వచ్చు. అంటే డొనేట్ అయినా చేయొచ్చు, ఏదో లూజ్ అయినా అదే యాక్సెప్ట్ అయినా చేయొచ్చు. డొనేట్ చేసినా యాక్సెప్ట్ చేసినా హైడ్రోజన్ అనేది స్టేబుల్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హీలియం తీసుకున్నాం అంటే అది ఆల్రెడీ 2 ఎలక్ట్రాన్స్. సో 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా ఫిల్ అయిపోయి కంప్లీట్ అయిపోయింది. సెల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇట్ ఈస్ ఇనర్ట్ గ్యాస్. అదే లిథియం బెరీలియం సంథింగ్ బోరాన్ ఏదో తీసుకున్నాం. బోరాన్ యొక్క కాన్ఫిగరేషన్ ఎంత? బోరాన్ యొక్క కాన్ఫిగరేషన్ 5. సో అటామిక్ నెంబర్ 5, 2 and 3 కాన్ఫిగరేషన్. సో అది ఎలా ఫిల్ అవుతాయి? N2 ఇలా ఫిల్ అవుతాయి. బోరాన్ యొక్క అటామిక్ నెంబర్ వల్ల ఇలా ఫిల్ అవుతాయి. సో ఈ 2, 3 నేను 8 అనేది చెప్పాను. ఇనర్ట్ గ్యాసెస్ ఏంటి? 2, 8, 2, 2, 8, 8 అలాగా చెప్పుకున్నాం మనం. సో ఈ 2, 8 కాన్ఫిగరేషన్ రావాలంటే తనకి 5 ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. సో 5 ఎలక్ట్రాన్స్ అనేవి యాక్సెప్ట్ చేసుకోవడం ఈజీయా, 3 ఎలక్ట్రాన్స్ అనేవి డొనేట్ చేయడం ఈజీయా? సో ఇట్ విల్ టేక్ వాట్ ఎవర్ ఈజ్ ఈజీ అది అది చేసుకుంటుంది. ఆ ఎలక్ట్రాన్ అనేది 3 డొనేట్ చేయడం ఈజీ అయితే 3 డొనేట్ చేస్తుంది. సో లేకపోతే 5 ఎలక్ట్రాన్స్ అనేవి తీసుకోవడం చాలా కష్టం కదా. 3 కంటే 5 అనేది చాలా పెద్ద నెంబర్. సో 2 నెంబర్స్ పెద్దది. సో అది ఆ ఎలక్ట్రాన్స్ అనేవి తీసుకోకుండా ఆ 3 ఎలక్ట్రాన్స్ అనేవి డొనేట్ చేసేస్తుంది. సో 3 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసి సో బోరాన్ కాన్ఫిగరేషన్ ఏంటి? వ్యాలెన్సీ ఏమో +3 అవుతుంది. బోరాన్ యొక్క వ్యాలెన్సీ +3 అవుతుంది. సో 3 ఎలక్ట్రాన్స్ డొనేట్ ఏదైతే డొనేట్ చేస్తామో అది ప్లస్ వ్యాలెన్సీ. సో ఇచ్చేస్తున్నాం. సో ఇచ్చామంటే పాజిటివ్ అంటే ఒపీనియన్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఆర్ఫన్స్ కి మనం ఏదో ఇస్తుంటాం. సో మన యొక్క పాజిటివ్ ఒపీనియన్ అనేది పెరుగుతుంది కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా ఏవైతే ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తాయో వాటికి ప్లస్ బ్యాలెన్స్ అనేది ప్లస్ వస్తుంది. ఏవైతే ఎలక్ట్రాన్స్ అనేవి ఎలిమెంట్స్ యాక్సెప్ట్ చేయాలనుకుంటాయో వాటికి బ్యాలెన్స్ మైనస్ అనేది వస్తుంది. సో విల్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. సో సోడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 11. సోడియం సింబల్ ఏంటి? Na. సోడియం సింబల్ Na. సో 11 కదా. అది ఎలా అవుతుంది? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 2, 8, 1. సో 1 అనేది డొనేట్ చేయడం ఈజీయా, 7 యాక్సెప్ట్ చేయడం ఈజీయా? సో 1 యూజువల్లీ 1 డొనేట్ చేయడం ఈజీ. సో 1 డొనేట్ చేస్తే దాని యొక్క వ్యాలెన్సీ ఏమవుతుంది? +1 అనేది వ్యాలెన్సీ అవుతుంది. సో మనకి ఈ సోడియం వ్యాలెన్సీ అనేది అర్థమైంది. సోడియం తర్వాత మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, క్లోరిన్. సో ఈ క్లోరిన్ అంటే ఏంటి? నెక్స్ట్ ఆ క్లోరిన్ ఎలిమెంట్ గురించి వ్యాలెన్సీ ఏంటో మనం తెలుసుకుందాం.
సో క్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత 17. సో 17 యొక్క కాన్ఫిగరేషన్ ఏమవుతుంది 2, 8 and 7. సో 7 ఎలక్ట్రాన్స్ అనేది డొనేట్ చేయడం ఈజీయా ఆర్ 1 ఎలక్ట్రాన్ అనేది తీసుకోవడం ఈజీయా? సో 7 మనకి 8 కదా స్టెబిలిటైజ్ ఎలక్ట్రాన్ అంటే 8 రావాలంటే 1 అనేది డొనేట్ చేయడం 7 అనేది డొనేట్ చేయడం కంటే 1 అనేది యాక్సెప్ట్ చేయడం ఈజీ కాబట్టి సో వాటి యొక్క వ్యాలెన్సీ ఏమవుతుంది -1. 1 ఎలక్ట్రాన్ తీసుకుంటున్నాయి కాబట్టి బ్యాలెన్స్ ఏమో -1 అవుతుంది. సో కాల్షియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత 20. సో 20 అనేది ఎలా 2, 8, 8, 2. సో కాల్షియం అటామిక్ నెంబర్ 2882 చెప్పుకున్నాం కదా. సో 18 అనేవి ఒకే దాంట్లో ఉండలేవు కాబట్టి 8 and 2 గా స్ప్లిట్ అవుతాయి మళ్ళీ. ఈ 2 అనేది 8 లాస్ట్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది స్టెబిలిటీ పొందుతుంది. సో స్టెబిలిటీ పొందడానికి 2 ఎలక్ట్రాన్స్ అనేవి డొనేట్ చేయడం ఈజీయా ఆర్ 6 ఎలక్ట్రాన్స్ అనేవి యాక్సెప్ట్ చేయడం ఈజీయా? సో 2 ఎలక్ట్రాన్స్ యూజువల్లీ 2 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. సో డొనేట్ చేస్తే ఏ వ్యాలెన్స్ అంటే మనకి ఏ సింబల్ ప్లస్. సో కాల్షియం యొక్క వ్యాలెన్సీ +2. సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటి ఎయిదర్ 1, 2, 3 అనేవి వస్తే వ్యాలెన్సీ అవి యూజువల్లీ మెటల్స్ అంటే డొనేట్ చేస్తాయి. ఆ 1, 2, 3 అనేవి డొనేట్ చేస్తాయి. సో వేరే 5, 6, 7 ఇవి ఏంటి వస్తాయి అప్పుడు -1, -2, -3 ఇలా వస్తే అవి నాన్ మెటల్స్. ఎందుకంటే యాక్సెప్ట్ చేసుకుంటాయి అంటే ఎలక్ట్రాన్స్ ని తీసుకుంటాయి. సో తీసుకుంటం వల్ల నెగిటివ్ చార్జ్. సో ఇలా ఉన్న వాటన్నిటికీ నాన్ మెటల్స్ అంటారు. నెగిటివ్ చార్జ్ ఎగ్జిబిట్ అవుతున్నాయి కాబట్టి నాన్ మెటల్స్. సో దట్స్ ఆల్.